ప్రైజ్ టు ఆల్, హ్యాపీ ఈస్టర్. వెల్కమ్ టు ద గాడ్స్ మిరకల్ లైఫ్ మినిస్ట్రీస్. అసలు ఈస్టర్ అంటే ఏంటి? ఈరోజు వాక్యంలో చూసుకున్నట్టయితే ఈస్టర్ అంటే మృతుల్లో నుంచి మన యేసుక్రీస్తు లేచినట్లుగా మనం చూస్తాం. మన కోసం, మన పాపాల కోసం ఆయన సిలువ వేసుకున్నట్లుగా చూస్తాం. అలాగే మరి సిలువ వేసిన తర్వాత ఆయన మరణించినట్టుగా చూస్తాం. ఆయన గొప్ప దేవుడు కాబట్టి 3వ రోజు తిరిగి లేచినట్టుగా చూస్తాం. విశ్వసించిన మనమందరం కూడా ధన్యులమే. చూడక నమ్మిన వారు ధన్యులమంటున్నారు. ఇప్పటి వరకు దేవుడి ప్రేమను తెలుసుకున్నాం. దేవుడు లేచాడని, దేవుడు సిలువ వేయించుకున్నాడని తెలుసుకున్నాం. వాక్యంలో ఎక్కడుంది దేవుడు లేచాడని చూసుకున్నట్టయితే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉంది, మార్కు సువార్తలో ఉంది, లూకా సువార్త, యోహాను సువార్తలో మనం చూస్తాం. ఈ సువార్తల్లో మనం చదువుకున్నట్లయితే ముందుగా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే అక్కడ కూడా కనిపిస్తుంది. తెల్లవారుచుండగా మగ్దలేనే మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చి వెళ్ళేది. కానీ అక్కడ ప్రభు యేసుక్రీస్తు అయితే అక్కడ ఉన్నారు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత దేవదూత వాళ్ళతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మనం విశ్వసించాలి. మనం దేవుని ప్రేమను కూడా మనం తెలుసుకోవాలి. ఆయన మన కోసం ఎందుకు సిలువ చేయించుకున్నారు అనే అంశం కోసం మనం కూడా నేర్చుకోవాలి. దేవుని ప్రేమను పొందుకోవాలి. ఆయన కోసం ఆశతో ఎదురు చూడాలి. ఆయన గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉన్నాడు. సిలువ ఎలా అయితే చేయించుకున్నాడో ఆయన ఎప్పుడు కూడా మన భారం ఎక్కువ మీద మొక్కునని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం అందరం విశ్వసించిన ప్రకారం ఆయన నమ్ముదాము. ఆయన్ని 2వ రాకడలో చూద్దామని తెలియజేస్తూ కొద్ది మాటలు దేవుడి గురించి ఆశీర్వదించిన గాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.